మీరు వాడే పాలు స్వచ్ఛమైనవేనా? చెక్ చేసుకోండి. టీ, కాఫీ వంటి పానీయాలు పాలు లేకుండా తయారు చేయడం సాధ్యం కాదు. వీటిని తయారు చేయడానికి పాలు తప్పనిసరి. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో కల్తీ పాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ కల్తీ పాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే మీరు మార్కెట్‌లో కొనుగోలు చేసిన పాలు కల్తీయా? కాదా? అనే విషయం ఇంట్లోనే సులభంగా స్వచ్ఛమైన పాల రంగు తెల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన పాలను వేడి చేసినప్పుడు లేదంటే చల్లని ప్రదేశంలో ఉంచినప్పుడు రంగు మారదు. పాలు పసుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం పాల స్వచ్ఛతను పరీక్షించడానికి 5 నుంచి 10 మిల్లీలీటర్ల పాలను తీసుకొని సమపరిమాణంలో నీళ్లను కలపాలి. ఈ సమయంలో పాలలో నురగ కనిపిస్తే పాలలో వాషింగ్ పౌడర్, డిటర్జెంట్ పౌడర్ కల్తీ అయినట్లు ఖాయం చేసుకోవచ్చు. స్వచ్ఛమైన పాలు రుచితో తియ్యగా ఉంటాయి. ఇంటికి తెచ్చిన పాలను వేడి చేసి తాగిన తర్వాత తీపిగా అనిపిస్తే కల్తీ లేదని అర్థం. కల్తీ పాలు రుచిలో చేదుగా ఉంటాయి. అలాగే పాలలో నీరు కలిసిందో లేదో పరీక్షించడానికి ఓ చుక్క పాలను నేలపై వేయాలి. అది స్వచ్ఛమైన పాలైతే త్వరగా భూమిలోకి ఇంకిపోదు. పాలలో నీరు కలిపితే వెంటనే ఇంకిపోతుంది. పాలలో మైదా కలిపి కూడా పాల కల్తీని గుర్తించవచ్చు. ఇందుకోసం ముందుగా 5 మిల్లీలీటర్ల పాలు తీసుకొని అయోడైజ్డ్ ఉప్పు 2 టీ స్పూన్లు అందులో వేయాలి. పాలు నీలం రంగులోకి మారితే ఆ పాలు కల్తీ అని అర్థం చేసుకోవాలి.